వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విషయం మీద తాజాగా దర్యాప్తు సంస్థకి ఎదురు దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సంస్థల్లో వాటాలు పెట్టిన మ్యాట్రిక్స్ ప్రసాద్ సహా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వ్యాన్పిక్ ఆస్తుల జప్తు విషయంలో ఈడీకి ఎదురు దెబ్బ తగిలింది. తొలుత ఈ విషయం మీద ట్రైబ్యునల్లోనే మొన్నటి జనవరిలో తీర్పు వచ్చింది. అలాంటి అటాచ్మెంట్లు ఏమాత్రం కుదరవు అంటూ ఆదేశాలు వచ్చేసాయి. దాంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన సహనిందితులందరికీ రిలీఫ్ వచ్చినట్టుగా అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈడీ ఈ కేసుని తెలంగాణ హైకోర్టు వరకు సాగదీసింది. తెలంగాణ హైకోర్టులో తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి, మ్యాట్రిక్ ప్రసాద్ సహా పలువురి వ్యాన్పిక్ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లుబాటు కాదు అని తేలిపోయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసుల్లో ఒక్కొక్కటిగా ఆధారాలు లేక నీరు గారిపోతున్నాయా అనే ప్రశ్న అయితే ఇప్పుడు ఉదయిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గడిచిన 16-15 ఏళ్లగా ఈ కేసుల్లో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చిన అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి లేకుండా కాలు కదపలేని పరిస్థితి వచ్చింది. ఇలా వివిధ రకాల సమస్యల్ని ఆయన ఆ కేసుల కారణంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ కేసులు వేగవంతంగా తేల్చాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కానీ అటు సిబిఐ కానీ ఇటు ఈడీ కానీ ఆశించినంత వేగంగా ఈ కేసులో విచారణ పూర్తి చేస్తున్న సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా వ్యాన్పిక్ ఆస్తులకు సంబంధించి ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వడం, దాన్ని తెలంగాణ హైకోర్టు నిర్ధారించడం, దాంతో ఈడీకి చాలా పెద్ద స్థాయిలో ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కేసు ప్రభావం, ఈ తీర్పు ప్రభావం, తెలంగాణ హైకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రభావం భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఎంత మేరకు ఉండొచ్చు అన్నది కీలకమైనటువంటి అంశం. అసలు ఆ కేసుల్లో అటాచ్మెంట్లకే ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో ఇక అక్కడ అవినీతి జరిగిందని, అనేక అక్రమాలకు పూనుకున్నారని, ఆ అక్రమాల ఆస్తులతోనే సాక్షి ఇతర మీడియా సంస్థలు ప్రారంభించారని చేసినటువంటి అభియోగాలు ఇంకెలా నిలబడతాయి అనే మాట అయితే చాలామంది నుంచి వినిపిస్తుంది. అయితే ఇక్కడ అటాచ్మెంట్ వరకు జరిగినటువంటి కేసు విచారణ సందర్భంలో ఇరు పక్షాల వాదనల్ని పరిగణలో తీసుకున్న తెలంగాణ హైకోర్టు ట్రైబ్యునల్ తీర్పుకే కట్టుబడి ఉన్నట్టుగా తేల్చేయడంతో అటాచ్మెంట్ చెల్లుబాటు కాదని నిర్ధారణకు రావడంతో ఇప్పుడు ఈ ఆస్తుల విషయంలో కీలకమైనటువంటి మార్పులు జరగవచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యాన్పిక్ ఆస్తులు అంతకుముందు మరికొన్ని ఆస్తులు అటాచ్మెంట్ నుంచి తప్పించినటువంటి తరుణంలో క్రమంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద ఈడీ పెట్టినటువంటి అటాచ్మెంట్స్ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి అనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే భవిష్యత్తులో ఈ కేసు తుది విచారణకు వచ్చినప్పుడు ఇక దర్యాప్తు సంస్థలు చేతులెత్తేసే పరిస్థితి రావచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. మరి అది ఎప్పటి వరకు జరిగేను? అలాంటి పరిస్థితే వచ్చేనా? నిజంగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆధారాలు లేక అటు సిబిఐ ఇటు ఈడీ కూడా ఈ కేసును కాలయాపన చేస్తూ కేసులు కొనసాగించాలనే లక్ష్యానికి మాత్రమే పరిమితమవుతున్నాయా అనేటువంటి అనుమానం కూడా చాలా మందిలో కలుగుతుంది. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో దర్యాప్తు పూర్తి చేయకుండా, విచారణ నిర్వహించకుండా, కేసులు తేల్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి తరుణంలో అటు నిందితులు ఇటు ఈ కేసులు తేల్చాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అనేక రకాల అనుమానాలకి గురవుతున్నారు. ఈ తరుణంలో మరి ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టు ఈడీ అటాచ్మెంట్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఈ కేసుల్లో ఏమైనా కదలిక వస్తుందా? జగన్మోహన్ రెడ్డి కేసుల్లో విచారణ పూర్తి చేసి ఏదో ఒకటి తేల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? కాకుంటే ఆ కేసులు అలా కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్నారన్న వాదనకు తగ్గట్టుగానే పరిణామాలు కొనసాగుతాయా? చాలా ముఖ్యమైనటువంటి అంశం. అటు రాజకీయంగా ఇటు ఆర్థిక పరంగా అనేక అంశాల్ని ప్రభావితం చేసే విషయంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది.